గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. శాలరీ ఏ విధంగా పెంచుకోవాలి అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలామంది ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేయాలని అనుకుంటారు, లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటారు. జాబ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత శాలరీ ఏ విధంగా పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళ విలువల్ని పెంచుకుంటూ వెళ్తారు. వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళ యొక్క వర్త్ పెంచుకుంటూ పోతారు. వాళ్ళు చేస్తున్న రంగాన్ని మంచి ప్రేమించుకుంటూ మంచిగా లీడ్ చేస్తూ అతని యొక్క క్లియర్గా ఆ డిపార్ట్మెంట్లో విలువని పెంచుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అట్లాంటి వ్యక్తులు శాలరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళొక బ్రాండ్ని కూడా పెంచుకుంటారు. వాళ్ళు ఆ రంగానికి షూట్ అయినామనేసి వాళ్ళొక బ్రాండ్ని సృష్టించుకుంటారు. అప్పుడు వాళ్ళ పైన ఉన్న మేనేజర్లు కావచ్చు, వాళ్ళ పైన ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు ఇంప్రెస్గా ఫీల్ అవుతారు. ఓహో, ఈ పర్సన్ ఈ డిపార్ట్మెంట్లో చేస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకెళ్తుంటారు. సో అట్లాంటి వ్యక్తులు శాలరీ ఇంక్రిమెంట్ కొరకు హెవీ ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఆ బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ఇంకా మిగతా వ్యక్తులకు కూడా ఒక ఐకాన్గా నిలుస్తుంటారు, ఒక ఐడియల్గా నిలుస్తుంటారు. వాళ్ళ పేరు చెప్తేనే ఆఫీస్లో, ఆర్గనైజేషన్లో ఒక గొప్ప పేరు ప్రతిష్టల్ని పెంపొందించుకుంటూ ముందుకెళ్తుంటారు. వాళ్ళు శాలరీ కొరకు హైక్ కావాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక పట్టుదలతో ఉంటారు, ధైర్యంతో ఉంటారు. సో వాళ్ళు చేస్తున్న జాబ్లో 100%గా రకరకాల సమస్యలు వచ్చినా కానీ ఒక పట్టుదలతో ఉంటారు, ఒక ధైర్యంతో ఉంటారు, ఒక నమ్మకంతో ఉంటారు. ఎట్లాంటి పరిస్థితులు దాపురించినా కానీ వాటన్నిటిని అధిగమించి ఒక ధైర్యంగా ఉండి వాళ్ళు ఇంకా మిగతా వ్యక్తుల యొక్క ప్రోత్సాహం తీసుకొని, మేనేజర్ యొక్క ప్రోత్సాహం తీసుకొని, మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహం తీసుకొని ఒక పట్టుదలతో ఉంటారు, ఒక ధైర్యంతో ఉంటారు, ఒక నమ్మకంతో ఉండి మిగతా వ్యక్తులు కూడా ఒక ఆదర్శంగా ఉండి ఒక అప్రైజల్ టైంలో ఒక శాలరీ ఇంక్రిమెంట్ కొరకు ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో వాళ్ళు కూడా ఉండే ప్రయత్నం చేస్తారు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. వాళ్ళు సానుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేస్తున్న జాబ్లో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ప్రతికూల సమస్యలు వచ్చినా కానీ, చాలామంది ఇబ్బంది పెట్టినా కానీ, చాలామంది గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా ఒక సానుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ మిగతా వాళ్ళకు ఇంపాక్ట్గా ఉండి మిగతా వాళ్ళని యొక్క సలహాలు తీసుకుంటూ సమాచారాన్ని సేకరిస్తూ ఆ జాబ్లో ఇమిడిపోవడానికి, ఆ జాబ్లో గొప్పగా ఎదగడానికి ప్రయత్నిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. సో ఆ పాజిటివ్ దృక్పథం కల వ్యక్తులు జాబ్లో చేరినప్పటి నుంచి ఇంకా ముందుకు పోయే కొద్దీ కూడా ఒక సానుకూలమైన వాతావరణంతో ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుని 10 మందికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. సో వాళ్ళు కూడా శాలరీ పెంపొందించుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక స్కిల్స్ని, నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఇప్పుడున్న స్కిల్స్ ఇంతవరకే సరిపోతాయి. మనకు ఇప్పటివరకు ఉన్న స్కిల్స్ ఇప్పటివరకు వచ్చినాం, ఇంకా నెక్స్ట్ స్కిల్స్ కావాలనే ఉద్దేశంతో రకరకాల నాలెడ్జ్ పెంచుకుంటూ రకరకాల స్కిల్స్ని పెంపొందించుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ రంగం రకరకాల నైపుణ్యాలు ఉన్నాయి. ఇప్పుడున్న జాబ్ పరిస్థితులలో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తులకే, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కనుక వాళ్ళు అవి అప్డేట్ చేసుకుంటూ, అప్స్కిల్ చేసుకుంటూ వాళ్ళంతలకు వాళ్ళే నిన్నటికంటే ఈరోజు బాగుండాలని ప్రయత్నం చేస్తారు. ఈరోజు కంటే రేపుడికి ఇంకా బాగుండాలని ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తుంటారు. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక నైపుణ్యాలని నేర్చుకునే వాటి మీద దృష్టి పెడుతూ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకునే విషయంలో దృష్టి పెడుతూ ముందు వరుసలో ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళంతలకు వాళ్ళే కాంపిటీట్ అవుతూ ఏ ఒక్కరితో కూడా కాంపిటీషన్ లేకుండా వాళ్ళు ఒక గొప్ప నాలెడ్జ్ కలిగిన వ్యక్తులుగా రాణించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు శాలరీని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ఒక మంచి చొరవ చూపిస్తూ నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. వాళ్ళ డిపార్ట్మెంట్ని చూసుకునేది కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్లో గొప్పగా రాణిస్తూ మిగతా వాళ్ళకు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా, మంచి గొప్ప లైఫ్ లీడ్ చేసే విధంగా మంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా పెంపొందించుకుంటూ వాళ్ళు నెక్స్ట్గా ఇంక్రిమెంట్ కావచ్చు, నెక్స్ట్గా ప్రమోషన్ కావచ్చు, ఇంకా గొప్ప స్థాయిని ఆశించి వాళ్ళు చేయడంలో ముందు వరుసలో ఉంటారు. సో అట్లాంటి భావాలు కలిగిన వ్యక్తులు శాలరీ పెంచుకోవాలనే తపనతో, ఇంక్రిమెంట్ రావాలనే తపనతో, ఒక గొప్ప పొజిషన్ రావాలనే తపనతో ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్ని కూడా సాధించగలుగుతారు. సో ఇట్లాంటి స్కిల్స్కి ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, మనము ఎన్నో రకాల స్కిల్స్ని వీడియోస్ రూపంలో తీసుకొస్తున్నాం. మన ఛానల్ని యువర్స్ కోచ్ మల్లయ్య యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ చేసి ఇట్లాంటి స్కిల్స్ ఉన్న వీడియోస్ని ఎంతోమందికి షేర్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ని ఒక గొప్పగా రాణించే విధంగా దోహదపడతారనేసి కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.